హలో ఫ్రెండ్స్, హాయ్ నమస్తే, వెల్కమ్ టు వరా విలేజ్ వ్లాగ్స్ అండి. ఈరోజు ఎండు చేపల పులుసు చూద్దామండి. ఇదిగోండి, కొద్దిగా కొబ్బరి, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, చెక్క, లవంగ, ఎండు మిరపకాయలు, గసాలండి. మన కారానికి తగినట్టు ఎండు మిరపకాయలు తీసుకోండి. మావైతే కారం మిరపకాయలండి. నేను 4 తీసుకున్నానండి. అంతేనండి. ఒక చిన్న దబ్బ చింతపండు నానబెట్టుకోండి. ఇదంతా మిక్సీ కొట్టిన తర్వాత ఆ చింతపండు వేసి కొద్దిగా నీళ్ళు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అంతేనండి. పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత ఎండు చేపలు వేసి వేయించుకోవాలండి. దోరగా వేయించుకోవాలండి. మరి మాడకూడదండి, వాసన వస్తాయి, బాగుండవండి మాడిపోతే కూర. లైట్గా దోరగా వేగినంత వరకు వేయించుకోండి. మంటను చూసుకుంటూ వేయించుకోండి. అంతేనండి. అవి వేగినాక పక్కన పెట్టుకొని వేరే బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి కరివేపాకు, ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమం అందులో వేసి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, ధనియాల పొడి కొద్దిగా వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. అదిగోండి, నూనె చూడండి ఎలా తేలుతుందో. అలా తేలినంత వరకు వేయించుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని చిన్న గ్లాసు మరగనివ్వాలండి. ఆ మరిగిన దాంట్లో ఈ ఎర్రగడ్డలు కొన్ని కోసి వేసుకోవాలండి. ఆ ఎర్రగడ్డలు పడితేనేనండి టేస్టు. అంతేనండి. మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి. ఈ ఎండు చేపలు అంతలోపు క్లీన్ చేసుకున్నామండి. ఎండు చేపల తలకాయలన్నీ తీసేయాలండి. తలకాయలు వేస్తే బాగుండవండి. నేనైతే తలకాయలు తీసేసి ఒలుచుకున్నానండి. ఇదిగోండి, క్లీన్ చేసుకోవడానికి అందులో వేసుకొని 2 టైమ్స్ అండి క్లీన్ చేసుకోవాలండి. నీళ్ళల్లో వేసుకొని ఈ క్లీన్ చేసుకునే దాంట్లోను పెనం మీద ఉంది కదండి మసాలా, అందులో వేయాలండి. అంతేనండి. ఎండు చేపల కూర రెడీ అండి. మా కొడుకు తీస్తున్నాడండి వీడియో. అంతేనండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు, లైక్ చేసిన వాళ్ళకు థ్యాంక్స్ అండి. సండే స్పెషల్ అండి. ఉంటానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.